అర్థం కాని విషయం ఇది ఇక్కడ కడుతున్నారు కదండి. పెద్ద కాపర్ డ్యామ్ అంటారు. అది ఎక్కడ కట్టారు చెప్పండి. ఇది కాపర్ డ్యామ్ అంటే ఈ డ్యామ్ కట్టేటప్పుడు వరదను ఆఫ్ చేయడానికి ఆఫ్ చేయడం లేదు కదా. ఇక్కడ ఆపింది మళ్ళీ ఎట్లా దాన్ని తిరిగి వెళ్ళొద్దు, ఎట్లా వెళ్ళిపోవాలి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ మొత్తం ఇక్కడ నుంచి మోటార్లతో ఇక్కడ 4 కిలోమీటర్స్ అన్నారు కదా. ఎట్లా ఎత్తిన తర్వాత మళ్ళీ ఎక్కడ లిఫ్ట్ ద్వారా పైకి లేచింటే మాకు డైరెక్ట్ మాకు విజయవాడ వరకు కాలం ద్వారా మళ్ళీ ఎక్కడ ఎత్తిపోసే పని లేదు. ఎత్తిపోయటం అంటే ఇక్కడ నుంచి ఎత్తి ఇక్కడ పోస్తుంది అంతే మొత్తం డైరెక్ట్ మనకు విజయవాడకి వచ్చేస్తాయి. ఒకటే ఎడ్యుకేషన్ ఫాలో అయ్యాక ఎట్లా వచ్చేస్తాయి. ఎత్తాల్సి వస్తుందా? తగ్గిపోతే మామూలుగా వచ్చాయి. అందరికీ కలిస్తున్నారండి. ఫోన్ చేస్తానండి. మా సోదరి గారికి ఫోన్ చేస్తాను. కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష. గుండె నిండ పాలున్న బిడ్డల కందించలేని తల్లి బతుకు దేనికని, వీళ్ళు నింప నీళ్లున్న సముద్రాన పడిపోయే శాపం తనకెందుకని. బరువై దయ కరువై తను వెలియై ఇక బలియై, ఉప్పు సాగరాలలోకి వెళ్ళలేక వెక్కి వెక్కి పడుతున్నది వృధాగా కనుమూయలేక. ఆ అలల అలజడి ఆ తడియారని కంట తడి, ఆ అలల అలజడి తడియారని కంట తడి. కనబడలేదా వినబడడం లేదా, కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత, వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష. శిలాపలకలేసి మీరు ఎలా మరిచిపోయారని బాసరలో సరస్వతీ పీఠమెక్కి అడిగినది. దుర్మదాంధులార తెలుగు బిడ్డలకి కర్మేందని ధర్మపురిలో నారసింహనాదం చేస్తున్నది. ఎడారులుగా మారుతున్న పొలాలను చూడలేక కాళేశ్వర శివలింగం కాళ్ళు కడిగి ఏడ్చినది. బతుకు మోయలేని రైతు ఆత్మహత్యలకు చలించి భద్రాచల రాముడికి సాగిలపడి మొక్కినది. పాపి కొండల గుండె ధారై ప్రవహించినది. ధవళేశ్వర కాటన్ మహాశయుని తలచినది. సిగ్గుపడండది కుటిల నాయకులను తిట్టినది. గుండె పగిలి నరసాపూర్ సముద్రాన దూకినది.
కనబడలేదా గోదారి తల్లి కడుపు కోత వినబడలేదా గోదారి నీళ్ల రక్త ఘోష